నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్. ఓకే, all the local variables should be utilized within the same method or constructor or block of code where we have declared. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇంటి అని లోపల రాస్తాం కదా ఈ మెథడ్ లోపల, మనం బయట యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇది ఒక కొత్త బ్లాక్ కదా, ఈ బ్లాక్లో ట్రై చేద్దాము మనం ఆ ఏని యాక్సెస్ చేయడానికి. చూడండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మీకు. ఈ ఎర్రర్ని చూసుకుంటే మనకి ఏంటంటే క్రియేట్ లోకల్ వేరియబుల్ అంటే వేరియబుల్ అనేది యాక్సెసిబుల్ లేదనమాట, అదే అక్కడ చూపిస్తుంది. సో వేరియబుల్ని ఇలా ఎక్కడ లోకల్ వేరియబుల్ని వేరే బ్లాక్లో యూజ్ చేయడానికి అవ్వదు. లోకల్ వేరియబుల్ ఎప్పుడైనా కానీ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో మాత్రమే యూజ్ చేసుకోగలం, అది కూడా ఇనిషియలైజ్ చేసిన తర్వాతనే యూజ్ చేసుకోగలం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి బిఫోర్ యూటిలైజింగ్ ఫర్ ఆల్ ది ఫర్ ఆల్ లోకల్ వేరియబుల్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫాల్ట్ వాల్యూ. అదే డిఫాల్ట్గా మనకి ఏ వాల్యూ ఉండదు. ఇలా చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇనిషియలైజేషన్ చేయకోకుండా యూటిలైజేషన్ స్టేజ్లోకి వెళ్తే ఎర్రర్ చూపిస్తుంది. లోకల్ వేరియబుల్స్కి ఖచ్చితంగా యూజ్ చేసుకునే ముందు ఈ ఇనిషియలైజేషన్ అనేది అయితే చేయాలి. నెక్స్ట్ రీఇనిషియలైజేషన్ ఆర్ రీఅసైన్మెంట్. మోడిఫైయింగ్ ది ఎగ్జిస్టింగ్ వాల్యూ టు ఏ న్యూ వేరియబుల్ is called as initialization. When we perform reinitialization we should not use data type. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏకి 10 అనేది అసైన్ చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ అదే ఏకి 20 అని అసైన్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇచ్చిన 10ని యాక్సెస్ చేసుకోదు, సెకండ్ ఇచ్చిన 20ని యాక్సెస్ చేసుకుంటుంది. లేదు మనకి ఆ 10ను కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే దాని ముందే యూజ్ చేసుకోవాలి, రీఇనిషియలైజేషన్ చేసిన లైన్ ముందే చేసేసుకోవాలి. ఎందుకు ఇదంటే మనకి జావా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఏకి 10 అనేది అయింది, వెంటనే మనం యూజ్ చేసుకున్నాం. సో ఫస్ట్ 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏకి 20 అసైన్ చేసినాం అంటే 10 అనేది ఎరేజ్ అయిపోయి 20 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ ఏని ప్రింట్ చేసినప్పుడు 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. రీఇనిషియలైజేషన్ రీఅసైన్మెంట్ అనేది వర్క్ అర్థమైంది కదా. సో ఇది మనకి వేరియబుల్స్ గురించి. మనం నెక్స్ట్ వీడియోలోన ఆపరేటర్స్ గురించి చూద్దాము. స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి కొంచెం మనకి సిలబస్ అయ్యాక చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుంది, అవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది కూడా బాగా అర్థమవుతుంది. లోకల్ వేరియబుల్ గురించి జస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.